ఈరోజు ట్రెండ్ ఇది యుఎస్లో ఉందంట, ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయిందంట. ఏమ్మా బాడీ కౌంట్లు అంట. ఐటీ ఆఫీస్ బాడీ కౌంట్లు పెట్టుకుంటారంట. అంటే ఏంటి తెలుసా? ఎంతమందితో పడుకున్నారో లెక్క, ఎంతమందితో పడుకుంటే అంత గొప్ప అంట చెప్పుకుంటారంట. నేను ఇంతమందితో, నేను 70 మందితో పడుకున్నాను, నేను 90 మందితో పడుకున్నాను చెప్పుకుంటారంట. బాడీ కౌంట్ అంట. విచ్చలవిడి జీవితానికి సిగ్గుపడతాం కాక ఒకప్పుడు వ్యభిచార గృహం అంటే ఊరు బయట ఉంటుంది. ఒకప్పుడు వ్యభిచారం వెళ్ళేవాడు ఎవడ చీకట్లో అక్కడికి రెడ్ లైట్కి పోతున్నాడరా అంటాం. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ స్థలమైనా, ఏ ఇల్లైనా మరలా గర్వం, విచ్చలవిడి జీవితం, అక్రమ సంబంధాలు. అండ్ యూర్ సింగ్ యూర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. మోసపోకడే దేవుడు విక్రమింపబడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే వస్తాడు. ఎక్కడ చూసిన పాప కార్యాలు, విచ్చలవిడి జీవితాలు, వారు సిగ్గుపడవలసిన విషయానికి ఈరోజు విశ్వాసం కూడా చూడండి. ప్రార్థన చేయలే, వాక్యం లేదు, దేవుళ్ళ నడవట్లేదు. ఏంటి నువ్వు అతిశయించేది? దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? అరే ప్రార్థన కూడా చేయండి, పనికి వాళ్ళు అంటారా? నేను సిగ్గుపడతాను వదిలి. నేను ప్రార్థన చేస్తా అవుతానంట, మరి చేయవే.